ఒక చిన్న విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నా. ఇది కంప్లీట్‌గా నా పర్సనల్ ఒపీనియన్. అందరి ఒపీనియన్స్ వేరు ఉంటాయి నాకు తెలుసు. బట్ ఐ జస్ట్ వాంట్ టు షేర్ మై ఒపీనియన్. నేను కూడా ఇన్‌స్టాగ్రామ్‌లోకి రావడం కొత్తనే. సో, ఇప్పుడిప్పుడే అన్నీ తెలుసుకుంటున్నాను. కానీ కొన్ని పేజెస్ ఉంటాయన్నమాట. ఎలా అంటే చాలామందికి తెలుసు ఇప్పుడు ఆ ప్రోడక్ట్ మనకి ఆ రేట్‌కి రాదు అని. ఆయన కూడా ఎలా నమ్ముతున్నారు, ఎలా ఫాలో చేస్తున్నారు, లైక్ చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. ఇంకా కొంతమంది ఉంటారు ఆల్రెడీ ఫేమస్ అయిన వాళ్ళు వాళ్ళ పిల్లల కోసము ఇంకో పేజ్ క్రియేట్ చేసి వాళ్ళ యాక్టివిటీస్, వాళ్ళ ఫన్ అంతా పెడుతూ ఉంటారు. అది కూడా ఓకే, మీరు ఫాలో చేసుకోండి, ప్రాబ్లం లేదు. అది కూడా పర్లేదు. కాకపోతే ఇంకా బేబీ వచ్చి ఉండదు, అయినా కూడా బేబీ పేరు మీద అకౌంట్స్ క్రియేట్ చేసేస్తారు. దానికి కూడా మస్తు ఫాలో కొట్టేస్తారు, మిలియన్స్లో వ్యూస్ వచ్చేస్తాయి, లైక్స్ వచ్చేస్తాయి. కానీ చాలామంది బయట కష్టపడి వీడియోస్ చేసి పెడుతున్నారు, మంచి మంచి కంటెంట్స్తో పెడుతున్నారు. మరి అలాంటి వాళ్ళని ఫాలో చేయాలంటే ఎందుకు ఆలోచిస్తున్నారు? అలాంటి వాళ్ళని కూడా సపోర్ట్ చేయొచ్చు